హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఈ కట్ వర్క్ బ్లౌజ్ చాలా బావుంది కదా! దీంట్లో నేనొక చిన్న మిస్టేక్ అయితే చేశాను. అదేంటనేది మీరు కనిపెట్టాలండి. ఈ వీడియో మధ్యలో నేను ఆ మిస్టేక్ ఏంటిదనేది చెప్తాను. చూసారు కదా! బ్లౌజ్ అయితే చాలా బావుంది. ఎక్కడ తేడా అయితే రాలేదండి. వాళ్ళ ఫిట్టింగ్ కూడా చాలా బావుంది. కానీ ఆ మిస్టేక్ ఏంటిదనేది మీరు కనిపెట్టాలి. ఇది మా ఫ్రెండ్ శారీ అండి. ఈ శారీ వాళ్ళ మమ్మీ తీసుకుందంట. అంటే ఇది శారీ కాదు, క్లాత్ తీసుకొని ఇలా వీళ్ళు సెట్ చేసుకున్నారండి బ్లౌజు అలాగే శారీ. ఇప్పుడు చూడండి బ్లౌజ్ కటింగ్ అనేది చెప్తాను. నార్మల్ మనం బోట్ నెక్‌కి ఎలాగైతే కట్ చేసుకుంటామో అదే విధంగా బోట్ నెక్ ప్యాటర్న్‌లోనే కటింగ్ అయితే చేసేసుకున్నానండి. 15 ఇంచెస్ అయితే వచ్చింది ఖర్చులతో కలుపుకొని. 7 ఇంచెస్ వచ్చేసి ఫుల్ షోల్డర్ విడ్త్. అలాగే నెక్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్‌కి పెట్టుకున్నాను. అలాగే నెక్ వెడల్పు వచ్చేసి 4 ఇంచెస్ అండి. ఇది ఆల్రెడీ నేను డ్రా చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నెక్ డిజైన్ అనేది ఎలా డ్రా చేసుకోవాలో చూపిస్తాను. చూడండి. మనం పాట్ నెక్‌కి ఎలాగైతే డ్రా చేసుకుంటామో అదే విధంగా డ్రాయింగ్ అయితే ఉంటుందండి. ఇప్పుడు 3 ఇంచెస్ డౌన్ దగ్గర మనం నెక్ డ్రా చేసాం కదా! పైన వైపు. అక్కడి నుంచి ఒక 1 ఇంచ్ అనేది గ్యాప్ తీసుకోవాలండి. ఈ గ్యాప్ ఎందుకంటే ఉక్సెస్ అనేవి 2 వస్తాయి. ఇక్కడ మిడిల్‌లో 2 ఉక్సెస్ వచ్చే విధంగా పెట్టుకోవాలి. అందుకని చెప్పేసి కొంచెం గ్యాప్ ఎక్కువ ఉండే విధంగా 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ అయితే చేశాను. అలాగే కింద వైపు నెక్ డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ దగ్గర డ్రా చేసుకున్నానండి. అంటే మన వీప్ కప్ అనేది వాళ్ళది బ్లౌజ్ ఉంటుంది కదా! దాన్ని బట్టి మనం డ్రాయింగ్ అయితే చేసుకోవాలి. అలాగే వెడల్పు వచ్చేసి 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని షేప్ అనేది ఇలా అయితే డ్రా చేసుకున్నానండి. నేను చెప్పడం కంటే మీరు వీడియోలో చూస్తే మీకు చాలా బాగా అర్థమవుతుంది. ముందుగా ఇలా బాక్స్ షేప్ డ్రా చేసుకొని తర్వాత నెక్ షేప్ అయితే డ్రా చేసుకుంటున్నాను. కొంచెం క్రాస్‌గా వచ్చే విధంగా. ఇది మెజర్‌మెంట్స్ లేకుండా నార్మల్‌గానే డ్రా చేసుకోవాలండి. నెక్ వెడల్పు అనేది అందాజు మనం చూసుకొని. నాకు తెలిసి మొత్తం 4 ఇంచెస్ అయితే కింద వైపు వెడల్పొస్తుంది. పైన వైపు నుంచి ఇట్లా స్ట్రెయిట్‌గా డ్రాయింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఇప్పుడొచ్చేసి కట్ వర్క్ షేప్ కోసం బక్రమ్ పీస్ ఉంటుంది కదా! ఇదొచ్చేసి పేపర్ ఫ్యూజింగ్ అండి. పేపర్ ఫ్యూజింగ్‌ని ఇలా 4 ఫోల్డింగ్స్ అయితే చేసుకొని, నేను డ్రాప్ అయితే అంటే మనం కట్ వర్క్ కోసం కావాలి కదా! ఆ డిజైన్ అనేది నేను డ్రా చేసుకుంటున్నాను. ఇక్కడొచ్చేసి 1 ఇంచ్ వెడల్పు అలాగే పైన వైపు ఒక ముప్పావు ఇంచ్ వచ్చే విధంగా అంటే ఒక గీత తక్కువ వచ్చే విధంగా 1 ఇంచ్‌కి ఇలా మార్కింగ్ చేసుకొని కటింగ్ అయితే చేసేసుకుంటానండి. ఇలా కట్ చేసినప్పుడు మనకి కట్ వర్క్ కోసం కావాల్సిన షేప్ అయితే ఈజీగా వస్తుంది. ఈ ప్యాటర్న్‌ని నేను కొంచెం దాస్తానండి. ఎప్పుడైనా యూజ్ అయినప్పుడు మనకి ఊరికి కట్ చేయాల్సిన అవసరం లేకుండా ఒకటే ఈక్వల్ షేప్‌లో వచ్చే విధంగా ఇలా నేనైతే డ్రా చేసిన షేప్‌ని పక్కకైతే పెడతాను. ఇలా తీసిన తర్వాత మనం ఇట్లా స్ట్రెయిట్‌గా కాకుండా ఈ ఫోల్డింగ్‌ని నార్మల్ షేప్ అనేది డ్రా అంటే ఫోల్డ్ చేసుకోవాలి. నేను ఫోల్డింగ్ అనేది చూపిస్తాను చూడండి. కొంచెం ఇలా తీసిన తర్వాత ఇలా పై వైపుకు ఫోల్డ్ చేయాలి. అంటే కొంచెం షేప్ అనేది చిన్నగున్న వైపు ఫోల్డ్ చేసుకోవాలి. మీరు చూస్తే అర్థమవుతుందండి నేనెలా తీస్తున్నాను అని చెప్పేసి. ఇలా కట్ చేసి పెట్టుకున్న కట్ వర్క్ షేప్ ఉంది కదా! ఆ షేప్‌ని మనం ఎలా డ్రా చేసుకోవాలో చూపిస్తాను. మనం అసలు డ్రా చేసుకున్న డ్రాయింగ్ కంటే కొంచెం పైన వైపుకి ఇలా షేప్ అనేది పెట్టుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నానండి. అంటే కట్ వర్క్‌కి కొంచెం లోపలికి కానీ, బయటికి కానీ రాకుండా ఇలా నార్మల్‌గా వచ్చే విధంగా నేనైతే డ్రాయింగ్ అయితే చేశానండి. ఈ ఎక్స్‌ట్రా లైన్ అనేది కట్ వర్క్ మరీ వెడల్పు రాకుండా ఉండే విధంగా ఉంటుంది. అందుకని చెప్పేసి ఇలా డ్రాయింగ్ అయితే చేశాను. కట్ చేసి పెట్టుకున్న పేపర్ ప్యాటర్న్‌ని ఇలా పెట్టుకున్నానండి. అంటే కట్ వర్క్ షేప్ ఉంది కదా! ఆ షేప్‌ని ఇలా ప్లేస్ చేసుకోవాలి. అంటే సెకండ్ లైన్ మీద పైన వైపు ఉండే లైన్ మీద ప్లేస్ చేసుకొని రౌండ్ అయితే డ్రా చేసుకోవాలండి. డ్రా చేసుకున్న తర్వాత కొంచెం గ్యాప్ తోటి ఇలా మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఈ లైన్ వచ్చేసి షేప్ అనేది నీట్‌గా వస్తుందండి. మిడిల్‌లో మనం స్టిచ్ చేసేటప్పుడు కొంచెం వి షేప్ అనేది రావాలి కదా! ఆ షేప్ అనేది కొంచెం వెడల్పుగా ఉన్నట్లయితే రౌండ్ తిరిగేటప్పుడు కట్ వర్క్ నీట్‌గా తిరుగుతుంది. అందుకని చెప్పేసి ఇలా కొంచెం గ్యాప్ అయితే ఇస్తానండి. ఈ డ్రాయింగ్ చేసేటప్పుడు కూడా కింద వైపు నుంచి పైన వైపుకు డ్రాయింగ్ అయితే చేయాలండి. పైన వైపు వచ్చేసి కొంచెం హాఫ్ మూన్ షేప్ అనేది వస్తుంది కదా! అంటే ఒక్కొక్కసారి ఫుల్ కట్ వర్క్ వస్తుంది. ఒక్కోసారి తక్కువ కట్ వర్క్ వస్తుంది కదా! అలా వచ్చినప్పుడు కింద వైపు షేప్ అనేది నీట్‌గా ఉంటుంది. పైన వైపు కొంచెం అటు ఇటు అయినా ఏం కాదు. ఇప్పుడు చూడండి ఇక్కడొచ్చేసి ప్యాటర్న్ కొంచెం తక్కువగా వచ్చింది. ఈ కట్ వర్క్‌ని నేను కొంచెం దానికి గ్యాప్ చేసి యాడ్ చేస్తానండి. అంటే ఒక షేప్ అనేది నీట్‌గా వచ్చేలాగా తీస్తాను. అందుకని చెప్పేసి కింద వైపు నుంచి పైన వైపుకి ఇలా డ్రాయింగ్ అయితే చేశానండి.
ఈ షేప్ అనేది మనం 2 వైపులా డ్రా చేసుకోవాలి. అంటే బ్యాక్ ఓపెన్ వచ్చింది కదా! ఈ బ్లౌజ్‌కి అందుకని చెప్పేసి ఈ బ్యాక్ ఓపెన్‌ని నేను 2 వైపులా డ్రాయింగ్ అయితే చేసుకోవాలండి. చూడండి ఇప్పుడు కింద వైపు షేప్ నీట్‌గా రాలేదని కొంచెం క్రాస్‌గా అయితే షేప్ డ్రా చేసుకున్నాను. ఇది మన ఓన్‌గా మనమే చూసుకోవాలండి. షేప్ అనేది నీట్‌గా వచ్చిందా? రాలేదా? కరెక్ట్‌గా ఉందా? లేదా? అని. ఇప్పుడు పైన వైపు గీసిన తర్వాత ఆ అచ్చు అనేది కింద వైపు పడింది కదా! దాన్ని బట్టి నేను డ్రాయింగ్ అయితే వేశానండి 2 వైపులా కూడా. పైన వైపు షేప్ కూడా కొంచెం క్రాస్‌గా అయితే తీశానండి. కొంచెం వి షేప్ లాగా వస్తే బావుంటుందని చెప్పేసి. 2 వైపులా అచ్చు పడే విధంగా 2 వైపులా కూడా మనం స్టిచ్ చేసేటప్పుడు ఎక్కడ మిస్టేక్ అవ్వకుండా ఇలా నీట్‌గా డ్రాయింగ్ అయితే వేసుకోవాలండి. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. మీకేమైనా అర్థం కాకపోతే మీరు నాకు కామెంట్ అయితే చేయండి. ఇలా క్లాత్ మీద డ్రా చేసుకోవడం వల్ల మనకి స్టిచ్చింగ్ అనేది ఈజీగా అవుతుందని చెప్పేసి నేను క్లాత్ మీద డ్రాయింగ్ అయితే చేశానండి. ఇప్పుడు నేను చేసిన మిస్టేక్ ఏంటిదనేది చెప్తానండి. నేను ఇలా పేపర్ ఫ్యూజింగ్‌ని కింద వైపు అంటే లైనింగ్ వైపు పెట్టి ఐరన్ చేశాను కదా! కానీ నేను డైరెక్ట్‌గా దీన్ని మెయిన్ క్లాత్ మీద పేపర్ ఫ్యూజింగ్ అనేది నేను ఐరన్ చేయాలండి. ఇలా చేయడం వల్ల నాకు డబుల్ పనైతే అయింది. ఇప్పుడు ఈ కట్ వర్క్‌ని నేను మళ్ళీ పేపర్ ఫ్యూజింగ్ మీద కూడా డ్రా చేయాల్సొచ్చిందండి. అదే నేను నార్మల్ మెయిన్ క్లాత్ మీద డ్రా చేసున్నట్లయితే ఇలా డబుల్ డబుల్ వర్క్ అనేది అవ్వకుండా ఉండేది. ఇదేనండి నేను చేసిన మిస్టేక్. ఈ మిస్టేక్ వల్ల నాకు టైం అనేది చాలా వేస్ట్ అయింది. ఇప్పుడు కట్ వర్క్ డ్రా చేయడం అనేది చాలా పెద్ద పని కదా! దాన్ని మళ్ళీ నేను పేపర్ ఫ్యూజింగ్ మీద కూడా డ్రా చేయాల్సొచ్చింది కట్ వర్క్. అదే నేను నార్మల్ మెయిన్ క్లాత్ మీద నెక్ ఎంత వరకేస్తే వస్తుందో అంతవరకి మనం ఇలా పేపర్ ఫ్యూజింగ్‌ని మనం ఐరన్ చేసినట్లయితే కొంచెం వర్క్ అనేది సేఫ్ అయ్యేది. నేనెప్పుడు చేసినా కూడా అలాగే చేస్తాను. ఈసారే కొంచెం మిస్టేక్ అయితే అయింది. ఇప్పుడు రెండో వైపు కూడా ఇది డ్రా చేయాల్సొచ్చిందండి పేపర్ ఫ్యూజింగ్ మీద. నేను పెన్సిల్‌తో డ్రా చేసుకున్నాను. లక్కీగా బ్యాక్ సైడ్ గూడా కనిపించింది కాబట్టి సరిపోయింది. లేకపోతే చాలా ఎక్కువ పనైతే అయ్యుండేది నాకు. షేప్ కూడా చూసారు కదా! పైన వైపు వి షేప్ అనేదొచ్చిందండి. ఇది స్టిచ్ చేసిన తర్వాత మీకు రివర్స్ తిప్పాక క్లాత్ అనేది ఎలా ఉందనేది మీకు అర్థమవుతుంది. ఇప్పుడొచ్చేసి మెయిన్ క్లాత్ పై వైపున ఈ షేప్ అనేది వేసుకోవాలి. లైనింగ్ వేసుకొని రివర్స్ తిప్పుకోవడం కోసం. మనకు అర్థమవుతుందండి. పైన వైపున లైనింగ్ వస్తుంది. లైనింగ్ పైన పేపర్ ఫ్యూజింగ్ అయితే వస్తుంది. ఇలా ఒకదాని పైన ఒకటి వేసుకున్న తర్వాత మన స్టిచ్చింగ్ అయితే చాలా ఈజీగా ఉంటుందండి. మనం పేపర్ ఫ్యూజింగ్‌ని ముందుగానే కట్ చేసుకొని, ఆ షేప్ అనేది నీట్‌గా రాలేదు కరెక్ట్‌గా స్టిచ్చింగ్ అవ్వలేదని చూసుకోవడం కంటే కూడా ఇదనేది చాలా సింపుల్‌గా అయిపోతుంది. నేను చెప్పినట్టు మీరు మెయిన్ క్లాత్ మీదనే పేపర్ ఫ్యూజింగ్ పెట్టి స్టిచ్ చేసినట్లయితే ఇంకా పని చాలా ఈజీ అవుతుంది. నీట్‌గా వస్తుందండి ఫినిషింగ్ కూడా. ఈ కట్ వర్క్ అనేది కొంచెం స్లోగానే స్టిచ్చింగ్ అవుతుందండి. ఎందుకంటే ఫాస్ట్‌గా చేస్తే షేప్స్ అనేది ఔట్ అయితాయి కదా! అందుకని చెప్పేసి ఇలా కొంచెం స్లోగా మీకు చూయించడం కోసం కొంచెం స్లోగానే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. కరెక్ట్‌గా మనం ఎలాగైతే డ్రా చేసుకున్నామో అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. వి షేప్ వచ్చిన దగ్గర ఒక్క కుట్టు అనేది కొంచెం ఇలా స్ట్రెయిట్‌గా వేసుకోవాలి. ఒక్కటే లైన్ వేసుకున్న తర్వాత మళ్ళీ యథావిధిగా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. మీకు అర్థమవుతుందనే అనుకుంటున్నానండి. మీకెలా అనిపించిందనేది కామెంట్ కూడా చేయండి. మీకేమైనా డౌట్లుంటే చెప్పండి. ఖచ్చితంగా నేను రిప్లై అయితే ఇస్తానండి. దానికి సంబంధించి ఏం చేయాలని చెప్పి మీకు సొల్యూషన్ కూడా ఇస్తాను. మీకు ఏ డౌట్ ఉన్నా స్టిచ్చింగ్‌లో నాకు కామెంట్ చేయండి. ఈ కట్ వర్క్ స్టిచ్ చేసేటప్పుడు ఒక్కసారే స్ట్రెయిట్‌గా స్టిచ్ చేయకుండా కొంచెం కొంచెంగా స్టిచ్చింగ్ చేసుకుంటూ కర్వ్ అనేది తిప్పుకోవడం వల్ల ఫినిషింగ్ అనేది చాలా నీట్‌గా అయితే వస్తుందండి. అలాగే మనం దీన్ని స్టిచ్ చేసిన తర్వాత తిప్పడంలో కూడా చాలా టెక్నిక్ అయితే ఉంటుందండి. తిప్పేటప్పుడు చాలా నీట్‌గా తిప్పుకోవడం వల్ల కట్ వర్క్ అనేది నీట్‌గా వస్తుంది. అది ఎలా అంటే ఎలా రివర్స్ తిప్పాలి అనేసి కూడా నేను వీడియోలో చూపిస్తాను. వీడియో మొత్తం కరెక్ట్‌గా చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా మీకు అర్థమవుతుంది. ఇలాగే నెక్ ప్యాటర్న్ మొత్తం స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. కింద కార్నర్‌లో ఉంది కదా! ఆ షేప్ కూడా ఒకసారి కొంచెం రఫ్ లాక్కొని ఎక్స్‌ట్రా ఉన్నదంతా క్లాత్ కట్ చేసుకుంటున్నాను. నెక్ షేప్ ఎలాగైతే కట్ చేసామో అదే విధంగా కొంచెం గ్యాప్ ఉండే విధంగా కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇలా మొత్తం కట్ చేసిన తర్వాత అక్కడక్కడ కట్ అయితే పెట్టుకోవాలండి కార్నర్స్ దగ్గర. అలాగే మనం కట్ పెట్టుకునేటప్పుడు గూడా ఇట్లా ఫోల్డింగ్ కట్ అయితే పెట్టుకోవాలండి. ఇలా చేయడం వల్ల మధ్యలో కొంచెం గ్యాప్ అనేది వస్తుంది గదా! ఆ గ్యాప్‌లో ఎక్స్‌ట్రా ఉన్న క్లాత్ అనేది లోపలికెళ్ళిపోతుంది. అలాగే ఇప్పుడు పైన చూపించే విధంగా ఎక్స్‌ట్రా ఉన్న క్లాత్ గూడా కట్ చేసుకుంటున్నాను.
ఇలా కట్ చేయడం వల్ల షేప్ అనేది లేవకుండా ఉంటుందండి. చుట్టూ కొంచెం షేప్ లేస్తుంది కదా! మనం కట్ వర్క్ కుట్టిన తర్వాతకి అందరూ షేప్స్ కొంచెం లేస్తున్నాయి అని కంప్లెయింట్ ఇస్తారు కదా! అలా లేవకుండా మన స్కిన్‌కి పట్టుకొని ఉంటాయి. ఇలా ఎక్స్‌ట్రా క్లాత్ కట్ చేయడం వల్ల. ఇలా మొత్తం కట్ చేసిన తర్వాత వీడియోలో చూపించే విధంగా రివర్స్ అయితే తిప్పుకోవాలండి. రివర్స్ తిప్పిన తర్వాత కూడా ప్రతి కార్నర్‌లో కొంచెం ఫింగర్ తోటి ఇట్లా సైడ్‌కి అనాలండి. రౌండ్ షేప్ వచ్చే విధంగా. అన్న తర్వాత ఇలా రివర్స్ తిప్పి చూసాను కదా! చూడండి షేప్స్ అనేవి చాలా నీట్‌గా వచ్చాయి. ఎక్కడైతే షేప్ నీట్‌గా రాలేదో అక్కడ కొంచెం లాగినట్టు చేస్తే మంచి నీట్‌గా వస్తాయండి. మనం కట్ చేసిన షేపు ఏదైనా లోపలికుంటే కొంచెం ఇలా కత్తెరతోటి బయటికి తీసినట్టయితే నీట్‌గా వస్తుంది షేప్ కూడా. ఇక్కడ 1 ఇంచ్ గ్యాప్‌తో ఉంచాం కదా మనం. ఆ గ్యాప్ అనేది లోపలే ఉండిపోయింది. దాన్ని నేనిలా కత్తెరతోటి బయటికి తీస్తున్నాను. ఇలా రెండో వైపు కూడా తీయాలండి. అలాగే మధ్య మధ్యలో ఇలా ఒకసారి మనం ప్రెస్ చేస్తే ఫింగర్స్ తోటి షేప్ అనేది నీట్‌గా ఉంటుంది. అంటే క్లాత్ లోపలికి ఫోల్డింగ్ అవుతుంది కదా! కాటన్ క్లాత్ మెయిన్ క్లాత్. అలా ఫోల్డింగ్ అయింది కూడా బయటకొచ్చేసి నీట్‌గా ఉంటుందని చెప్పేసి ఇలా ఫోల్డింగ్ అయితే తీస్తున్నాను. దాన్ని ఐరన్ చేసుకోవాలండి. ఐరన్ అయితే చూయించలేదు. రెండో వైపు కూడా అదే విధంగా నేనిలా తీసానండి. రెండు వైపులు ఉంటుంది కదా! జాయింట్ అట్లా రెండు వైపుల నెక్ కూడా రివర్స్ అయితే తీసాను. తీసిన తర్వాత కొంచెం వీడియో ఫాస్ట్ మోడ్‌లో పెట్టానండి. అంటే రెండో వైపు ఆల్రెడీ నీట్‌గా తెలుస్తుంది కదా! అని చెప్పేసి ఐరన్ అయితే చేశానండి. ఐరన్ చేయడం వీడియో తీయలేదు. అందుకని చెప్పేసి రెండోసారి మీకు చూపిద్దామని ఇప్పుడు రెండోసారి ఐరన్ అయితే చేస్తున్నాను. ఎప్పుడైనా సరే లైనింగ్ వైపు నుంచి ఐరన్ చేసుకోండి. లైనింగ్ వైపు నుంచి ఐరన్ చేయడం వల్ల ఒకవేళ కొంచెం హీట్ ఉన్నా కూడా పైన వైపు క్లాత్ అనేది ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది. అందుకని చెప్పేసి కాటన్ లైనింగ్ ఉన్న వైపే ఐరనింగ్ అనేది చేస్తున్నాను. ఇలా కాటన్ లైనింగ్ ఉన్న వైపే మనం ఐరన్ చేయడం వల్ల ఏమవుతుందంటే క్లాత్ అనేది లేవకుండా ఉంటుందండి. అంటే కట్ వర్క్ ఎప్పుడైనా సరే పైనకి లేస్తూ నిలబడి కనపడుతుంది కదా! అలా కనిపించకుండా నీట్‌గా ఉంటుంది. అందుకని చెప్పేసి లోపల నుంచి ఐరన్ చేస్తున్నాను. పైన వైపు ఏమైనా ముడత అనిపిస్తే కొంచెం లైట్‌గా ప్రెస్ చేస్తే సరిపోతుంది. నెక్ కూడా ఫ్రంట్ బోట్ నెక్ అయితే ఇచ్చానండి. ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. బ్యాక్ హుక్స్‌లు ఇలా ఫోల్డ్ చేసి చూపిస్తున్నాను. మీకేమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టిచ్చింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఎలా ఉందో చూపించానండి. అంటే బ్లౌజ్ ఫ్రంట్, బ్యాక్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత చాలా నీట్‌గా ఉందండి. కట్ వర్క్ కూడా ఎక్కడ లేవలేదు. తను వేసుకొని కూడా చూసింది నా దగ్గర. చాలా బావుందండి బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా. మీకు ఈ ఫుల్ వీడియో అంటే బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కావాలి అనుకుంటే కామెంట్ చేయండి. నేను ఫుల్ వీడియో కూడా అప్‌లోడ్ చేస్తాను. ఇది ఓన్లీ నెక్ ప్యాటర్న్ నేను చెప్పాను కదా! దాని గురించి చెప్తున్నాను.